దైవజనులు శాంతిరాజు పాస్టర్ గారికి, మరి వారి కుటుంబానికి, మరి వారి సంఘానికి, సంఘ పెద్దలకు, తర్వాత వేదికను అలంకరించిన దైవజనులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నాకు పాస్టర్ గారు 3 మాటలు చెప్పారు. ఆ 3 మాటలు ఏంటంటే, మొదటిగా ఇక్కడ అందరూ రావడానికి మొదటి కారణం ఏమంటారు? అక్కడ వెళ్ళిపోతున్నటువంటి ఆ కుమారుడు బర్త్డే, అంతేనా? వెరీ గుడ్. అక్కడ పోతున్నటువంటి కుమారుడిది మొదటిగా బర్త్డే, రెండవదిగా రక్షణ. మన ఊర్లో ఏం కావాలి? రక్షణ, సువార్త. మూడవదిగా డిసెంబర్ నెల అనంగానే మనకు గుర్తుకొచ్చే మాట, పాట, ఆట, పండగ ఏది చెప్పండి? గట్టిగా చెప్పండి మగళ్ళు. క్రిస్మస్. ఈ 3 మరి ఈ 3 కలిపి మీరు వాక్యాన్ని చెప్పాలా అన్నాడు. మరి ఈ 3 కలిపి నేను చెప్పాలంటే నాకు ఎంత లేదన్నా 1.5 గంట టైం కావాలి. మీరు కూర్చుంటారా? ఎంతమంది కూర్చుంటారు? 1.5 గంట. నాకు పాస్టర్ గారు ఏమో 1/2 గంట చెప్పే టైము. మరి 1.5 గంట చెప్పాల్సిన వాక్యము 1/2 గంటలో మ్యాక్సిమం ముగియడానికి ట్రై చేస్తాం. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా కూడా పర్లేదు కదండి. ఎంతమందికి ఓకే? హల్లెలూయా. ఈరోజు మొదటిగా జన్మదినం. బైబిల్లో ఒక వాక్యం సెలవిస్తామంది. ఏంటంటే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వాక్యంలో ఒక చక్కని మాటను దేవుడు రాసి ఉంచాడు భక్తుడైనటువంటి సొలొమోను గారి ద్వారా. సామెతల గ్రంథము 22:6 ఏమని ఉందంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్నటువంటి కుమారుడి పేరు ఏంటయ్యా అని అడిగా. మరి పాస్టర్ గారు చెప్పారు ఆయనకు పేరు పెట్టలేదు అని చెప్పాడు. ఎందుకయ్యా అంటే, చిన్న పిల్లోడు మేము పేరుతో పిలిస్తే ఆడు పలకడు గనక. అవునా? అయితే మరి ఆ చిన్న పిల్లోడి మనం కూర్చోబెట్టి అరే వాక్యం వినరా అంటే వాడు వింటాడా? వినడు. కానీ ఈ వాక్యము ఎవరికి? ఇక్కడ కూర్చున్నటువంటి చిన్న పిల్లలందరికీ. ఆ తరువాత చిన్న పిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులకు, ఆ తరువాత ఫ్యూచర్లో వివాహం చేసుకొని మరి పిల్లలను కంటున్నటువంటి యవనస్తురాండ్రకు దేవుడు వారి జీవితంలో ఏమని రాసి ఉంచాడు ఈ మాటలు అంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. ఎందుకు దేవుడు బాల్య వయస్సును అంతగా ప్రేమించాడు? బాల్య వయస్సును దేవుడు ఎందుకు అంతలా వారికి నేర్పించు అని ఖరాఖండికి చెప్పాడంటే, ఒక ఇండ్లును కట్టేటప్పుడు ఆ ఇంటికి అవసరమైనది ఏంటి చెప్పండి? ఇండ్లు ఎంతమంది కట్టుకున్నారమ్మా? ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఎంతమంది? అందరం అలా ఇండ్లు కట్టుకున్నాం. ఇండ్లు కట్టుకున్నటువంటి వాడికి అవసరమైనది ఏంటి అంటే పునాది. మనిషి నిలబడాలి అంటే వాడికి కావాల్సింది ఏంటి? చేతులా కాళ్ళ? కాళ్ళు. గట్టిగా. వెరీ గుడ్. హల్లెలూయా. కాళ్ళు కావాలి. అయితే ఒక మనిషి నిలబడాలి, ఒక ఇల్లు కట్టబడాలి అంటే కావాల్సింది ఏంటి అనగా పునాది. ఒక వ్యక్తి జీవితం కట్టబడాలంటే, ఒక కుటుంబం కట్టబడాలంటే, ఒక వ్యక్తి దేవుడిలో ఎదగాలి, ఒక వ్యక్తి ఫలించాలి, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి, వాడు నాణ్యత కలిగినటువంటి జీవితాన్ని జీవించాలంటే వాడికి కావాల్సింది ఏంటంటే, వాడి బాల్య వయస్సులో తల్లిదండ్రులు వేయవలసినటువంటి పునాది. ఈ పునాదిని దేవుడు కోరుతూ ఉన్నాడు.
దేని కొరకు దేవుడు ఈ పునాదిని కోరుతూ ఉన్నాడు? నీ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. వాడు పెద్దవాడైనను, వృద్ధుడైనను, ముసలివాడైనను, నువ్వు ఏ త్రోవలో వాడిని నువ్వు నడిపిస్తావో, ఏ త్రోవలో వాడిని నడిపించుకుంటూ వెళ్తావో అదే త్రోవలో వానిని దేవుడు నడిపిస్తాడు. కారణం ఏంటి అంటే 127వ కీర్తన 3వ వాక్యంలో దేవుడు ఒక చక్కని మాటను రాస్తూ ఉన్నాడు. 127వ కీర్తన 3వ వాక్యంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానము. దేవుడు ఒక వ్యక్తికి గర్భఫలాన్ని ఇచ్చి, అయ్యా ఇది నేను నీకు ఇస్తున్నటువంటి ఒక బహుమానము. అది కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, నీ కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు. నేను నీకు ఎలా ఇచ్చాను? ఒక బహుమానాన్ని ఇచ్చాను, ఒక బహుమానాన్ని ఇచ్చాను. ఏమండి, ఇది బర్త్డేకు అందరికి కూడా బహుమానాలు తీసుకుని వచ్చి ఉంటారు. ఆ బహుమానము ఇచ్చినప్పుడు మరి మీ శాంతరాజయ్య గారి చేతిలో పెడతారు. అయ్యా ఇది మేము నీ మనుమడికి తీసుకొని వచ్చిన ఒక బహుమానము. ఆ బహుమానము తీసుకోండి అన్నప్పుడు ఆ బహుమానాన్ని ఆయన తీసుకొని ఇసిరి మూలకు పడేస్తే మీకు ఎలా ఉంటది? బాగుంటుందా? సౌండ్ ఎక్కువ బాగుంటుందా? బాగోదు. ఏమంటారో తెలుసా? మేము మా దగ్గర డబ్బులు లేకపోయినా ఇంత చలికి బర్త్డేకి వచ్చి ఆ గిఫ్ట్ ప్యాకెట్ తీసుకొని వస్తే ఆయన పడేశాడేంటి పాస్టర్ గారు అనేసి బాధపడతారా? బాధపడతాం. అలాగే దేవుడు కూడా నిన్ను ప్రేమించి ఒక కుమారుణ్ణి, ఒక కుమార్తెను నీ చేతిలో పెట్టి, ఇది నేను నీకు ఇచ్చినటువంటి ఈ బహుమానము, ఈ బహుమానాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి? భద్రంగా కాపాడుకోవాలి. వాళ్ళు ఎలా పెరగాలో, ఎలా పెరగకూడదో, వాళ్ళు ఏ విధంగా వర్తిల్లాలో, ఎలా వర్తిల్లకూడదో, వాళ్ళు లోకంలో ఎలా జీవించాలో నీవు నేర్పము అని దేవుడు చెబుతా ఉన్నాడు. బైబిల్లో వాక్యం ఉంటుంది, సృష్టిలో నీకంటే విలువైనది ఏది లేదు. గుర్తుపెట్టుకో. ఈరోజు సృష్టిలో దేవుడు కలుగజేసిన సృష్టిలో ఆకాశాన్ని, భూమిని, ఆ తర్వాత సమస్త జల జంతు జీవరాశులందరూ కూడా దేవుడు కలుగజేస్తే వాటన్నిటిని కూడా నోటి మాట ద్వారా కలుగజేశాడు. కానీ ఒక్క మనిషిని మాత్రమే ఎలా కలుగజేశాడు తెలుసా? దేవుడు చేతులతో కష్టపడి ఆయన తయారు చేసి వాడి నాసికా రంధ్రంలో జీవవాయువును ఊడగా నరుడు జీవించినటువంటి ఒక ప్రాణిగా, ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక మనిషిగా మానవుడు సిద్ధపడ్డాడు, తయారయ్యాడు. కారణం తెలుసా? దేవుడి దృష్టిలో నువ్వు ఎటువంటి వాడివో తెలుసా? విలువైనటువంటి వాడివి. చప్పట్లు కొట్టి దోనమ్మ ప్రదంబికరగా హల్లెలూయా. దేవుని దృష్టిలో నువ్వెంతో విలువైన వాడవు. దేవుడు నిన్ను ఒక విలువైన వాడిగా, విలువైన దానిగా దేవుడు నువ్వు చేస్తే, నిన్ను ఆ విధంగా దేవుడు చేస్తే ఈరోజు నువ్వేం చేస్తా ఉన్నావు? నీ పిల్లలను దేవుడిలో పెంచకుండా, నీ పిల్లలను దేవుడి సన్నిధానంలో వారు ఫలించకుండా, నీ పిల్లలు దేవుడి సన్నిధానంలో వర్ధిల్లకుండా మరి నేం చేస్తా ఉన్నావు తెలుసా? లోకానుసారంగా పెంచుతా ఉన్నావు. లోకానుసారంగా పెంచుతా ఉన్నావు. వారి ఇష్టానుసారంగా జీవించడానికి, వారు తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి వారి జీవితాన్ని పాడు చేస్తా ఉన్నావు. దీనికంతటి కారణం ఎవరో తెలుసా? ఒక తల్లి, ఒక తండ్రి. అయితే బైబిల్లో వాక్యం ఉంటుంది, ఇటువంటి జీవితాలను సరిచేయడానికి, ఇటువంటి కుటుంబాలను కట్టడానికి, ఇటువంటి జీవితంలో దేవుడి శక్తిని, దేవుడి ప్రేమను, దేవుడి కృపను నింపడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మాట వినొల్లని ప్రజల కొరకు దేవుడు ఏం చేశాడు? ఒకసారి చూద్దాం. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడంటే దేవుడు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వాక్యం ధ్యానించండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. హల్లెలూయా. దేనికోసం వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికంటే? తన ప్రజలను. తన ప్రజలంటే ఎవరండి? దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఆయన సిలువ రక్తాన్ని కార్చి
తన కొరకు ఒక ప్రజలను ఏర్పాటు చేసుకొని, నా ప్రజలు, నా కుమారులు, నా కుమార్తెలు అని ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వారి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేని కొరకంట? వారిని తమ పాపముల నుంచి విడిపించడానికి వచ్చాడు. చాలా మంది జీవితాల్లో రక్షణ లేదు. ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే ప్రొటెక్షన్, అనగా రక్షణ కంచె కావాలి. ఒక రక్షణ కావాలి మనిషికి. రక్షణ అనేది ఏంటో తెలుసా? ఒక బలమైనటువంటి ఆయుధం. ఈ చలికి నిన్ను నువ్వు కప్పుకోవడానికి స్వెటర్ వేసుకుంటున్నావు. కారణం ఏంటి? ఒక రక్షణ. నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ పాదములకు ముళ్ళులు కుచ్చుకోకుండా, నీ పాదములకు రాళ్ళు తగలకుండా నువ్వు ఏమేసుకుంటున్నావు? కాళ్ళల్లో చెప్పులు వేసుకుంటున్నావు. అదేంటో తెలుసా? రక్షణ. చెప్పులను ఏమంటారు తెలుసా? పాద రక్షలు అంటారు. ఒక రక్షణ. నీ శరీరాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఒక రక్షణను తీసుకుంటున్నావు. నీ కాళ్ళను కాపాడుకోవడానికి పాద రక్షణ వేసుకుంటున్నావు. నీవు బయటికి వెళ్తున్నప్పుడు ఒక రక్షణను తీసుకుంటున్నావు. అయితే నీ ఆత్మకు రక్షణ కావాలి, నీ మనసుకి రక్షణ కావాలి, నీ జీవితానికి రక్షణ కావాలి. ఈ శరీరానికి ఏమి జరగకుండా నువ్వు ఎన్నెన్నో రక్షణను తీసుకుంటున్నావు. ఈ శరీరానికి ఏది కలగకుండా, ఏదైనా చిన్న జలుబు వేసిందా, జ్వరము వేసిందా, ఏదైనా అనారోగ్యం వచ్చిందా, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటున్నావు. కారణం ఏంటి? నీ శరీరాన్ని కాపాడుకోవడానికి, నిన్ను నువ్వు బ్రతకడానికి, నీ శరీరాన్ని కాపాడుకొని నువ్వు బ్రతికి, ఇదిగో నేను జీవించాలి, నన్ను నమ్ముకొని నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అంతా కూడా నన్ను నమ్ముకొని ఉన్నారు కనుక వారందరికి కూడా ఏమి కాకుండా నేను వారికి ఒక రక్షణగా ఉండాలని చెప్పేసి ఒక బాధ్యత కలిగి ఉంటున్నావే. దేవుడు ఆయన జీవాత్మ నీలో ఊదినప్పుడు నువ్వు జీవించే మనిషిగా, ఒక ప్రాణిగా మార్చబడ్డావు. దేవుడి మనిషిగా, దేవుడి ప్రాణిగా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక బిడ్డగా నువ్వు మార్చబడ్డావు. అయితే మార్చబడిన తర్వాత ఆ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ ఆత్మకు రక్షణ ఉందా? ఆత్మకు ఏం కావాలి? రక్షణ కావాలి. యేసు ప్రభువు ఈ భూలోకానికి వచ్చాడంటే నిన్ను రక్షించడానికంటే, ఏదో పడిపోతున్నప్పుడు నిన్ను కాపాడడానికి కాదు, ఏదో రోగముతున్నప్పుడు నిన్ను స్వస్థపరచడానికి కాదు, ఏదో అప్పుల బాధలో ఉంటే విడిపించడానికి కాదు, ఏదో నువ్వు సమస్యలుంటే దాని నుంచి నిన్ను విడిపించడానికి కాదు యేసు ప్రభువు వచ్చింది. నీ ఆత్మను రక్షించడానికి యేసు ప్రభువు వచ్చాడు ఈ లోకానికి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అంటాడు, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ రోగాలు పోతాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ వ్యాధులు పోతాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు ఇదిగో అట్లా ఆశీర్వదించబడతావు, నీ అనారోగ్యాలు బాగైపోతాయి, అప్పుల బాధలు పోతాయి, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, నువ్వు నమ్ముకో, ఒమ్ముకో అనేసి అంటారు. కానీ ఆ విధంగా అయితే నువ్వు పొరపాటున కూడా యేసు ప్రభువుని నమ్ముకోమాకో. నీ యేసు ప్రభువుని నమ్ముకోవాల్సిన దేనికోసమో తెలుసా? కేవలము నీ ఆత్మ నరకములో అది కాలిపోకుండా ఉండడానికి, క్రీస్తు శక్తి ద్వారా అది కట్టబడి దేవునిలో వర్ధిల్లబడి అది అంటుకట్టబడి ఫలించి పరలోక రాజ్యానికి నువ్వు వారసులు కావాలంటే యేసుని నమ్మాలి. చెప్పకుండా దేనమ్మపరచు. హల్లెలూయా. యేసుని నమ్మాలి నువ్వు. అంతేకాని యేసుని నమ్ముకుంటే మాకు రోగాలు పోతాయి, యేసు నమ్ముకుంటే నీకు వ్యాధులు పోతాయి, ఏ డాక్టర్లు లేరా నీకు బాగు చేయడానికి? యేసు ప్రభువే బైబిల్లో ఒక మాట అన్నాడు, అయ్యా అందరు కూడా నీ శిష్యులందరూ కూడా ఇదిగో మొక్కజొన్నలు తెంచుకొని తింటున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, ఆ తర్వాత శనివారం కూడా నీ శిష్యులు ఉపవాసం ఉండట్లేదు, కారణం ఏంటి అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆరోగ్యవంతునికి వైద్యుడు అక్కరలేదు. దాని అర్థం ఏంటి? అనారోగ్యంతో బాధపడుతున్న మనకి ఎవరున్నారు? వైద్యులు ఉన్నారు. నీ ఆరోగ్యం బాగు కావాలని చెప్పేసి యేసు యొద్దకు రావాకు, నీ అప్పులు తీర్తాయని చెప్పేసి యేసు యొద్దకు రావాకు. కేవలము నా ఆత్మను రక్షించి పరలోక రాజ్యంలో చేర్చేందుకు
నరకాగ్ని నుంచి నన్ను విడిపించడానికి నా యేసయ్య సమర్థుడు కనుక నా ఆత్మను పరలోక రాజ్యం నేను ఆనందించడానికి మాత్రమే యేసుని నమ్ముకుంటానని చెప్పేసి దేవుడి దగ్గరికి రా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? నీవు శరీరమును పాడు చేసేవాడిని, నాశనం చేసేవాడికి నువ్వు భయపడమాకో. మహా అంటే చంపుతాడు, అంతేనా? ఈ రోజు కాకపోతే రేపే నువ్వు చస్తావు. నువ్వు చచ్చిన తర్వాత వాడేం భూమి మీద స్టాండర్డ్గా ఉండడో. వాడు కూడా ఒక చచ్చి నీ పక్కన శవమై పడుకోవాల్సిందే, అవునా? అటువంటి వాడికి నువ్వు భయపడమాకు. నువ్వు భయపడవలసింది ఏమో తెలుసా? నీ శరీరమును ఆత్మను చంపి నరకాగ్నిలో పడవేసే వాడికి భయపడు. అది కేవలము ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. చెప్పకుండా ధ్యానం మేపరచు. హల్లెలూయా. ఇదే రక్షణ స్వార్థ. నీ ఆత్మకు కావాలి రక్షణ, నీ శరీరానికి కాదు. నీ శరీరానికి కావలసిన రక్షణ కొరకు లోకంలో ఎన్నెన్నో ఫెసిలిటీస్ దేవుడు ఏర్పాటు చేశాడు, అన్నింటిని దేవుడు ఏర్పరిచి ఉంచాడు. ఆత్మకు కావాలి రక్షణ. నీ ఆత్మ నరకాగ్నిలో పడిపోకుండా అది జీవం కలిగినటువంటి దేవుడి చేతిలోనికి రావాలంటే బైబిల్లో వాక్యం ఉంటుంది, దేవుడి యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అపవాదిని ఎదురించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోవును అని దేవుడు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునిని ప్రేమించి కుమారుణ్ణి కుమార్తెనిస్తే వాడిని ఎలా పెంచాలో తెలుసా? దేవుడి భయములో పెంచాలి, దేవుడి కుమారుడిగా పెంచాలి, దేవుడి కుమార్తెగా పెంచాలి. దేవుడు నేను ఒక బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానం ఎంతగానో విలువైనటువంటి బహుమానం. అది విలువైంది కనుక దాన్ని ఎప్పుడు కూడా మనము పోగొట్టుకోకూడదు. యేసు ప్రభువు ఎందుకు వచ్చారంటే, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుకు ఒక మాట చెప్పాడు. నీవు ఈ భూమి మీదకి వెళ్ళాలి, వారి దగ్గరికి వెళ్ళాలి అంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? వారి కోసం ప్రాణం పెట్టాలి. పెడతావా? పెడతానయ్యా, వారి కోసం ప్రాణం పెడతాను. ఎలా? కొడతారు, కొట్టించుకుంటావా? కొట్టించుకుంటాను. చేతుల్లో మేకులు కొడతారు, కొట్టించుకుంటావా? కొట్టించుకుంటారు. ఒళ్ళంతా దున్నుతారు, దున్నించుకుంటావా? దున్నించుకుంటారు. ఏమైనా సరే చేస్తారు, ఒప్పుకుంటావా? నా ఒంటిలో ఉన్నటువంటి చివరి రక్తపు బొట్టు నా ప్రజల కొరకు నేను కారుస్తానని చెప్పేసి ప్రమాణం చేశాడు నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రమాణం చేశాడు నీ దేవుడు. ఆయన ఒంటిలో చివరి రక్తపు బొట్టు కూడా నీ కొరకు ఆయన కార్చాడు. ఒక వ్యక్తి వచ్చి బల్లెముతో పొట్టలో పొడిస్తే, డొక్కలో పొడిస్తే ఏం కారయ్యంట? నీళ్లు కారయ్యంట. ఏమీ లేదు నా యేసయ్యకు. కడుపులో కూడా నీళ్ళన్నీ అయిపోయాయి. ఒంటి ఒక కర్ర మీద ఏ విధంగా ఒక చెట్టు ఎండిపోతుందో ఆ విధంగా నీటిగా ఆయన 33.5 సంవత్సరాలు మంచి యవనంలో ఆయన ఎండిపోయాడు. కారణం ఏంటో తెలుసా? నీకోసమే, రక్షించడానికి. నీ పిల్లలను ఆయన కొరకు పెంచుతావని, నీ పిల్లలను ఆయన కొరకు ఒక సువార్త యోధులుగా చేస్తావని. అంతేకాని ఇటువంటి క్రిస్మస్లలో పాటలు పాడుకుంటూ డాన్సులు వేసుకుంటూ తిరిగి తిని త్రాగి ఇదిగో నా యేసయ్య జన్మించాడు, యేసు పుట్టాను, హల్లెలూయా హల్లెలూయా అని చెప్పుకొని తిరగడం కాదు సువార్త. యేసయ్య పెట్టినటువంటి ప్రాణానికి నువ్వు ఎప్పుడైతే విలువనిస్తావో అప్పుడే నీ జీవితము, నీ కుటుంబము కట్టబడుతుంది. పరలోక రాజ్యానికి వారసులుగా నీవు, నీ కుటుంబంతా కూడా వెళ్తుంది. ఎంతమంది సిద్ధముగా ఉన్నారు? నేను నా కుటుంబంతో కూడా పరలోకానికి వెళ్తామని. చేతులెత్తండి, ఒక్కసారి చేతులెత్తండి. దేవుడు మిమ్మును, మీ కోరికను, మీ ఆశను దేవుడు దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020